ఇప్పుడు అధిష్టానము చివరికి మిమ్మల్ని ఆహ్, మీ సేవలను గుర్తించినాము. మే పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదన్నా మంచి గుర్తింపు స్థానం కల్పిస్తాము. రాఘవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయండి అంటే మీ నిర్ణయం ఎలా ఉంటది? ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. ఎందుకంటే నేను అప్పీల్ చేసేది మీ ద్వారా ఏమంటే, ఇది నా యొక్క మనోవేదన. నాకేమి ఆయన రాఘవేంద్ర రెడ్డికి నాకు పర్సనల్ గొడవలు, కొట్లాటలు ఏమి లేవు. మా పార్టీ కాదు, మాకేం గొడవలు కానీ ఇంకోటి కానీ ఏం లేవు. తెలుగుదేశం పార్టీగా మంత్రాలయం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి సమన్వయ కమిటీ పెట్టి, అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు మా పరిస్థితులు చెప్తాం, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు నువ్వు ఎవరికో వచ్చి ఒక కోవర్టుకి మేము ఎమ్మెల్యేగా ఓట్లేమంటే తిక్కారెడ్డిని నెత్తిన ఎత్తుకొని పోయినా ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజలు ఓట్లేయరు. ఆయన గెలవాలనేమి రాలేదు మన దగ్గరికి, ఆయన గెలిచాలని రాలే, బాలనారెడ్డి గెలిచాలని వచ్చాడు. బాలనారెడ్డిని గెలిపించాలని వచ్చినాడు. ఆయనకి తర్వాత ఏమనంటే తిక్కారెడ్డి నన్ను ఓడించినాడు అంటారు. ఇది జరగబోయేది. ఇది మేము అందుకోసం అట్లా కాదురా నైనా, మేము గెలిచాలి కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అనేది మా అప్పీల్. అంటే ఆ పరిస్థితి అధిష్టానం నుంచి మీకు పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎక్కడేం జరిగిందో తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు. ఖచ్చితంగా జరుగుతుంది. నాకు పిలుపు వస్తుంది, టికెట్ ఖచ్చితంగా నాకే ఇస్తాడు. నేను గెలుస్తాను కూడా బాలనారెడ్డి పైన. ఇప్పుడు అధిష్టానంలోనే జగన్ కోవట్లు ఉన్నారన్నప్పుడు ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తారంటారా? ఇంకా మైనస్లే చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి చైనా వాల్స్ ఎట్లా అడ్డుగోడలు ఉన్నాయి, అట్లా అడ్డుగోడలు మా లీడర్లకు వాళ్ళకు బ్రోకర్లు అనేది ఉన్నారు. నిజం. మేము సార్తో కూర్చున్నప్పుడు మొత్తం మా దగ్గర ఫైల్ ఉంది, ఆ ఫైల్ మొత్తం సార్కి ఇస్తాం. సార్ ఇట్లా జరిగింది, ఇట్లా మోసం జరిగింది, ఇది ఒకసారి పరిశీలించండి అని చెప్తాం. నేను గెలుస్తానంటే ఆయన టికెట్ ఇవ్వచ్చు, నాకు ఓడిపోతానంటే ఆయన చెప్తాడు, తిక్కారెడ్డి ఈ కారణం చేత నువ్వు గెలిచే పరిస్థితి లేదు, ఈ కారణం చేత వాడు గెలుస్తాడు చూడని కూడా చెప్తాడు ఆయన. ఎందుకంటే మాకు సార్ పైన ఆ నమ్మకం ఉంది. సారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు. ఎందుకంటే మాకు ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆయన్ని మేము ఈరోజు కూడా మాకు ఇంత అన్యాయం జరిగినా, ఇన్ని కోటాను కోట్లు మేము పోగొట్టుకున్నా, ఆరోగ్యం దెబ్బతిని మా కాళ్ళు బుల్లెట్లు దెబ్బలు తగిలినా మేము ఎక్కడ కూడా చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశాన్ని నిందించడం లేదు. కోవర్ట్లు, బ్రోకర్లు మన పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేసి ఒకసారి పరిశీలించండి అంటున్నాం.